గురుగారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ మధ్యనటువంటి బాగా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే, మీరేమీ చేయకుండా మనస్ఫూర్తిగా డబ్బు ఇంత కావాలని కోరుకుంటే, అది మీకు ఖచ్చితంగా ఇన్ని సార్లు కోరుకుంటే ఖచ్చితంగా ఏదో రూపంలో బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అకౌంట్‌లో పడిపోతాయి. అవి ఇవి ఏవో అంటూ ఏవేవో హల్చల్ చేస్తున్నారు సార్. ఆ విషయం ప్రేక్షకులకి ఇక్కడ చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉందండి. ఏంటసలు ఇదేంటిది మనం కోరుకుంటే డబ్బులు వచ్చేయడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక విషయాన్ని తమ దగ్గర ప్రస్తావించమన్నారు. ఆ విషయం అడుగుతున్నానండి. చాలా మంచి కాన్సెప్ట్. మనం ఓపెన్ డిస్కస్ చేసాం. అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మనం చాలా డీటెయిల్ గా తర్వాత చెప్పుకుందాం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పేద్దాం. రోండా బెర్న్ అనే ఒక లేడీ ఈ సీక్రెట్ అనే ఒక బుక్ రాశారు అన్నమాట. సీక్రెట్ అనే సినిమా కూడా ఉంది, మూవీ కూడా ఉంది. ఆ మూవీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటి అంటే ఈ విషయంలో పనిచేసే ఒక రహస్యాన్ని ఆవిడ కనిపెట్టారు అనమాట. అది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. నిజం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగానే ఉంది, అందులో సందేహం లేదు. మీరు చెప్పారు సరే, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఇట్లా కళ్ళు మూసుకోండి 5 కోట్లు అకౌంట్లో పడిపోతుంది, ఇది స్కామ్, ఈ పక్కా స్కామ్. మనం వాటిని నమ్మకూడదు, అవి రావు. కానీ నిజంగానికి మరి అట్లా వాళ్ళు చెప్పే స్కామే, కానీ కాన్సెప్ట్ అయితే నిజం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటే, ఇప్పుడు ఒక వడ్ల గింజని మనం ఉంచుకుంటే ఈ వడ్ల గింజకి ఎంత కెపాసిటీ ఉందంటే ఇది 200 వడ్ల గింజలను తయారు చేయగలదు. అంత కెపాసిటీ దీనికైతే ఉంది, అందులో సందేహం అయితే లేదు. అంతే కదండి. ఒక వడ్ల గింజకి ఉన్న కెపాసిటీ ఎంత అంటే 200 వడ్ల గింజలను తయారు చేయగలదు. కానీ ఎప్పుడు తయారు చేస్తుంది? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎప్పుడు దాన్ని నీళ్ళలో నానబెట్టి మొలకొచ్చి దాన్ని ఆరబెట్టి తర్వాత భూమిలో పాతే ఒక పైరు వస్తుంది. ఆ పైరు తీసుకెళ్ళి మట్టి బాగా దున్ని నీళ్లు పెట్టి అటువంటి పొలంలో పాతితే చుట్టూ కలుపు ఏమన్నా వస్తే దాన్ని వెంటనే తీసేస్తే ఒక 4 నెలల తర్వాత నిజంగానే 200 వడ్ల గింజలు వస్తాయి, అందులో డౌట్ లేదు. కానీ ఏమీ లేకుండా చేతిలో వడ్ల గింజ పెట్టుకొని కళ్ళు మూసుకొని నాకు 200 అవుతుందా అంటే అవుతుందా? లేకుంటే ఆ వడ్ల గింజను తీసుకెళ్ళి అలా మట్లో అలా వేస్తే అయిపోద్దా? అవ్వకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళంతా చెప్పేది ఏంటంటే ఒక గుప్పెడు వడ్ల గింజల్ని అలా చల్లేసాం అనుకోండి, పొరపాటు కూడా 1-2 మొలకెత్తచ్చు, పొరపాటు కూడా 1-2 మొలకెత్తచ్చు. అది రిజల్ట్ కాదు. మనకు ప్రాపర్గా ఎలా అంటే ఈ ప్రాసెస్లోకి వెళ్తే వస్తుంది. ఏ విధంగా అంటే మనము క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్తాం ఇవన్నీ కూడా. అంటే ముందు మన మైండ్, ఇక్కడ మన మైండ్ అంటే పొలాన్ని చదును చేయకుండా, పొలంలో రాళ్ళు రప్పలు లేకుండా, పొలంలో పిచ్చి మొక్కలేమి లేకుండా ఉన్నప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రం, ఆ భూమి దీనికి యోగ్యత వస్తుంది, ఈ విత్తనాలు వేయడానికి యోగ్యత వస్తుంది. అదేవిధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేయడానికి ముందు మన మనసుని యోగ్యంగా తయారు చేయాలి. ఈ కల్మషాలు, కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము ఇటువంటివి లేకుండా మన మైండ్ని తయారు చేసుకున్నప్పుడు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అది పక్కన పెట్టేసి కేవలం విజువలైజేషన్, కళ్ళు మూసుకోండి మీకు 1 కోటి రూపాయలు వచ్చినట్టు భావన చేయండి ఇది వచ్చేస్తుందంటే అది పెద్ద స్కామ్. అది ఒక ప్రాసెస్లోకి వెళ్తేనే మనకు రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఓపెన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మంచి కాన్సెప్ట్స్, బ్రహ్మాండంగా ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకొని సాధన చేయాలి. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, యూట్యూబ్లో చూసామండి ఓపెన్ ఇలా చేసామండి మాకు అవ్వలేదని, లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా చేసామండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేసి మన వైబ్రేషన్ పెంచుకోవాలని వాడి స్థాయికి మించి అప్పులు చేసేసి కార్లు కొనేసుకొని, అంటే ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతేనే నీకు వస్తుంది అని చెప్పడం, వాళ్ళ అప్పులు చేసేసి అప్పుల పాలైన కూడా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే మన వైబ్రేషన్ పెంచుకోవాలి, మన కింద స్థాయిలో ఉండిపోకూడదు. ఏంటి ఇప్పుడు ఆల్టో కారు వాడుతున్నారా, మీరు పెద్ద కారు టాటా నెక్సాన్ వాడండి అని వాడు ఫీల్ అయిపోయి నేను నెక్సాన్ రేంజ్ అని వీడు అనుకొని నెక్సాన్ కారు కొనేసి దాని అప్పుల పాలైపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా కాదు, దాని పద్ధతిలో ప్రాసెస్లో వెళ్తే 100% రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మన వర్క్షాప్లో ఈ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా విజువలైజేషన్, అఫర్మేషన్ చెప్పకుండా ముందు మన మైండ్ని సబ్కాన్షియస్ ఏ విధంగా తయారు చేయాలి. అప్పుడు ఏ విత్తనం వేసినా మీరు ఏ విజువలైజేషన్ చేసినా రిజల్ట్ వస్తుంది. అలా చేసేదానికి మనకు వర్క్షాప్లో మనం చాలా డీటెయిల్గా ఉంటుంది కాన్సెప్ట్, గంట ఉంటుంది కాన్సెప్ట్, దాన్ని ఎలా మనం ఆ మైండ్ని తయారు చేయాలని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తామంటున్నారు. ఆయన తాలూకా సలహా సూచనలు మీరు తీసుకుని పరిపూర్ణంగా మీరు మీ తాలూకా జీవితాన్ని పరిపూర్ణతను చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇస్తున్న ప్రోత్సాహమే మళ్ళీ మేము వీడియోలు చేయడానికి అవకాశం వస్తుంది. లేకపోతే ఫస్ట్ వీడియో చేసినప్పుడు స్పందన లేదనుకోండి, అక్కడితోనే కట్ చేసేస్తాం. సెలవు తీసుకుంటాం. నమస్కారం. నమస్తే.